శ్రీ గురుభ్యో నమః. సౌందర్యలహరి 14వ శ్లోకం. క్షితౌ షట్పంచాశద్విసమధిక పంచాశదుదకే హుతాసే ద్వాషష్టిశ్చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్త్రింశన్మనసి చ చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. ఓ జగదీశ్వరి, పృథ్వీతత్వానికి చెందిన మూలాధార చక్రమందు 56, జలతత్వానికి చెందిన మణిపూరక చక్రమందు 52, అగ్నితత్వానికి చెందిన స్వాధిష్టాన చక్రమందు 62, వాయుతత్వానికి చెందిన అనాహత చక్రమందు 54, ఆకాశతత్వానికి చెందిన విశుద్ధ చక్రమందు 72, మనస్తత్వానికి చెందిన ఆజ్ఞాచక్రమందు 64 అని నీ ప్రసిద్ధమైన కిరణాలు ఏవి ఉన్నాయో వాటి అన్నింటికంటే కూడా పైన సహస్రార చక్రంలో నీ పాదద్వయం ఎప్పుడూ ఉంటుంది. అంటే మొత్తం ఇవన్నీ కలిపితే 360 కిరణాలు. ఆ కిరణాలపై దేవి యొక్క పాదపద్మ యుగళం ఎలా ఉందో వర్ణించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే, ఓ భగవతి, క్షితౌ పృథ్వీతత్వంతో కూడిన మూలాధార చక్రం నందు ఏ మయూఖాహ, ఏ మయూఖములు అంటే కిరణములు, షట్పంచాశత్ 56 సంఖ్య కలవియు, ఉదకే అప్తత్వము అంటే జలతత్వంతో కూడి ఉండు మణిపూర చక్రం నందు ద్విసమధిక పంచాశత్ 52 సంఖ్య కలవి, హుతాసే అగ్నితత్వంతో కూడిన స్వాధిష్టాన చక్రం నందు ద్వాషష్టి 62 సంఖ్య, అనిలే వాయుతత్వంతో కూడిన అనాహత చక్రం నందు చతుహు అధిక పంచాశత్ 54 సంఖ్య కలవియు, దివి ఆకాశతత్వంతో కూడిన విశుద్ధ చక్రం నందు ద్విషట్ త్రింశత్ 36 లేక 72 సంఖ్య కలవి, మనసిచ మనస్తత్వముతో కూడిన ఆజ్ఞాచక్రం నందు చతుహు షష్ఠి 64 సంఖ్య కలవి. ఇది ఈ ప్రకారముగా పోల్చినట్లయితే శాస్త్రములందు ఆగమములందు స్వసంవేద్యములై యోగులకు ప్రసిద్ధములై ఉన్నవో తేషాం అపి ఆ మయూఖములకు కూడా ఉపరి పైభాగం నందు సహస్రదళ మధ్యమున వర్తించు చంద్రబింబాత్మకమై బైందవ స్థానమును పేరుగల సుధాసింధువునందు తవ నీ యొక్క పాదాంబుజయుగం పాదాబ్జాల జంట వర్తించుచూ ఉన్నది. ఈ విధంగా సమయాచారుల సంప్రదాయమే ఉన్నది. ఓ అమ్మ భగవతి, ఏ మయూఖములు అంటే కిరణములు పృథ్వీతత్వముతో కూడిన మూలాధార చక్రం నందు 56 సంఖ్య కలవై ప్రకాశిస్తూ ఉన్నాయో, అలాగే జలతత్వముతో కూడిన మణిపూర చక్రం నందు 52 సంఖ్య కలవై తోచుచున్నవో, ఆ విధంగానే అగ్నితత్వంతో కూడిన స్వాధిష్టాన చక్రం నందు 62 సంఖ్య కలవి ప్రకాశించుచున్నవో, ఆ ప్రకారము వాయుతత్వంతో కూడిన అనాహత చక్రం నందు 54 సంఖ్య కలవై వర్తించుచున్నవో, ఆ భంగిని అంటే ఆ విధంగా ఆకాశతత్వంతో కూడిన విశుద్ధ చక్రం నందు 72 సంఖ్య కలవై వెలుగుచున్నవో, మరి ఆ రీతిని మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రం నందు 64 సంఖ్య కలవై కనపడుతూ ఉన్నాయో, ఈ సంవిధానమున ఏ మయూఖములు మంత్రశాస్త్రములందు ఆగమములందు ప్రసిద్ధములై యోగులకు స్వసంవేద్యములై నీ పాద పద్మయుగము ప్రకాశిస్తూ ఉన్నది. ఇది సమయాచారుల యొక్క సంప్రదాయము అని చెప్పి మనకి శంకర్లు తెలియచేస్తూ ఏం చెప్తున్నారు అంటే, మనకి క్షితౌ భూమి యందు షట్పంచాశ అంటే 56 కిరణములు, ద్విసమధిక పంచాశదుదకే అంటే జలమునందు 52 కిరణములు, హుతాసే అగ్నియందు ద్వాషష్టిశ్చతురధిక 62 కళలు, పంచాశదనిలే గాలిలో 54 కిరణములు,
దివి ద్విషట్త్రింశ ఆకాశం నందు 72 కిరణములు, మనసిచ మనస్సులో చతుషష్ఠిరితయే 64 కిరణములు, మయూకాస్తేష అంటే కిరణములు, మప్యుపరి అన్నిటికన్నా పైన, తవ మీ పాదాంబుజయుగం పాద పద్మముల నుంచి విశ్వమునకు ప్రసరిస్తున్నాయి. అంటే భూమి యందు 56 కిరణములు మూలాధార చక్రం, జలమునందు 52 కిరణాలు మణిపూరక చక్రం, అగ్నియందు 62 కిరణాలు స్వాదిష్టాన చక్రం, గాలిలో 54 కిరణములు అనాహత చక్రం, ఆకాశమునందు 36 అంటే ఇంటూ 2 72 కిరణాలు విశుద్ధ చక్రము, మనస్సులో 64 కిరణములు ఆజ్ఞాచక్రం పైనుంచి అన్ని కిరణములు నీ పాదముల నుంచి ప్రసరిస్తున్నాయి. మొత్తము 360 కిరణాలు సంపూర్ణ చక్రము అంతా కూడా అమ్మ చైతన్యం. వేదముల ప్రకారము 6 చక్రములు అవేంటి? 1 విశ్వ, 2 కాల, 3 జీవిత, 4 అమ్మ శక్తి, 5 పంచభూతాలు, 6 మనస్సు, బుద్ధి మనస్సు. 3 చక్రములుగా కలిపినట్లయితే అంటే ఈ 6ంటిని 3 కలిపితే 2 రకాలు అవుతాయి. భూమి, నీరు. భూమి 56, నీరు 52 కిరణాలు, మొత్తం కూడితే 108. మొత్తం దీని అన్నింటినీ కలిపి ఈ 108ని అగ్నిమండలం అంటారు. అలాగే అగ్ని 62, వాయువు 54, కూడితే 116. ఈ 116ని సూర్యమండలం అంటారు. ఆకాశం 72, మనసు 64, ఈ మొత్తం కూడితే 136. దీన్ని చంద్రమండలం అంటారు. ఈ మొత్తాన్ని కలిపి 360 రోజుల కిరణములు అంటారు. అంటే ఏం చెప్తున్నారు మనకి? అమ్మ నీ కాంతి చేత విశ్వం భాసిస్తున్నది. అనంత కోటి కాంతి కిరణాలు నీ పాదాంబుజాల నుండి ప్రసారమవుతున్నాయి. అందులో ముఖ్యంగా 360 కిరణాలతో కాలచక్రం దొల్లుతూ ఉంది తల్లి. నీ భక్తుడైన సాధకుని దేహంలో అంటే ఈ బ్రహ్మాండంలో ఇలా ప్రసారమవుతున్నాయి. ఎలా? మూలాధారం నుండి 56, జలతత్వంతో కూడిన మణిపూరకం నుండి 52, అగ్నితత్వంతో కూడిన స్వాదిష్టానం నుండి 62, వాయుతత్వంతో కూడిన అనాహతం నుండి 54, ఆకాశతత్వంతో కూడిన విశుద్ధి చక్రం నుండి 72, మనస్తత్వంతో కూడిన ఆజ్ఞాచక్రం నుండి 64. వీటిపైన సహస్రారం, నడుమ చంద్రబింబ స్వరూపమైన బైందవం అనే సుధా బిందువుపై నీ పాదాలు ప్రకాశిస్తున్నాయి తల్లి అని చెప్తున్నారు. అంటే ఈ శ్లోకంలో శంకరులు అమ్మ పాదయుగ్మం యొక్క దివ్య ప్రభలను వర్ణిస్తున్నారు. ఇది శ్రీ విద్యా సాంకేతిక పరమైనటువంటి శ్లోకం అన్నమాట. ఇప్పటికే మనం మానవ శరీరంలో కింద నుండి పైకి అంటే మూలాధారం, మణిపూరకం, స్వాదిష్టానం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే 6 చక్రాల గురించి ఇంతకు ముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అలాగే ఈ చక్రాలకు భూమి, రాపో, నలో, వాయురాది పంచభూతాలు, వాటి సమాహారమైన మనస్సు అనేవి తత్వాలు అని తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో ఈ 6 దివ్య చక్రాలకు వాటి తత్వాలు ఎట్లా కలుగుతున్నాయి అన్న విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. వీటిలో మూలాధారము, స్వాదిష్టానము అనే 2 చక్రాలను ఒక జంటగా అంటే దాన్ని ఒక ఖండంగా, ఈ మొదటి ఖండం పై భాగం అగ్నిస్థానం, దీన్నే రుద్రగ్రంథి అంటారు. ఇక్కడ ఉన్న అగ్ని తన జ్వాలల చేత ప్రథమ ఖండాన్ని వ్యాపించి ఉంటాడు. ఆ తర్వాత మణిపూరక, అనాహత చక్రాల జంట, ఇది 2వ ఖండం. దీని పైభాగం సూర్యస్థానం, దీనినే విష్ణు గ్రంథి అంటారు. సూర్యుని వెలుగులు 2వ ఖండాన్ని వ్యాపించి ఉంటాయి. విశుద్ధ ఆజ్ఞాచక్రాల జంట చివరి ఖండం, దీని పైభాగం చంద్రస్థానం, దీనినే బ్రహ్మగ్రంథి అంటారు. ఈ చంద్రుని కిరణ ప్రసారం ఈ ఖండాన్ని వెలుగులతో నింపుతుంది. మొదటి ఖండం అగ్ని, 2వ ఖండం సూర్యుడు, 3వ ఖండం చంద్రుడు. ఇలా సూర్య చంద్రాగ్నులు జ్వాలలను గురించి మనకి భైరవాష్టకంలో కూడా చెప్పారు. ఎలా అంటే అష్టోత్తర శతం వహ్నేహే, షోడశోత్తర శతం రవేహే, షట్త్రింశదుత్తర శతం చంద్రస్య చ వినిర్ణయ అని చెప్పబడింది. అంటే అగ్నిజ్వాలల సంఖ్య 108, సూర్యకిరణాల సంఖ్య 116, చంద్రుడి కిరణాల సంఖ్య 136 అని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకంలో ఆఖరు పాదంలో మయూకాహ అన్న పదం ఉంది. మయూఖములు అంటే కిరణాలు.
ఈ కిరణాలు ఏ చక్రంలో ఎన్ని చొప్పున ఉన్నాయో చెప్తున్నారు మనకి సౌందర్యలహరిలో ఈ శ్లోకంలో శంకరులు. క్షితౌ అంటే పృథ్వీ తత్వాత్మకమైన మూలాధార చక్రంలో షట్ పంచాశత్ అంటే 56. పంచాశత్ అంటే 50, షట్ అంటే 6, 56. ఉదకే అంటే జలతత్వాత్మకమైన మణిపూరక చక్రంలో ద్విసమధిక పంచాశత్ అంటే 52. ఈ 56 ప్లస్ 52 కలిపితే 108 అగ్నికి సంబంధించిన కిరణాలు. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం విపులంగా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను అనమాట. అంటే ఇది కొంచెం స్త్రీ విద్యకి సంబంధించినటువంటి శ్లోకం కదా, ఇది కొంచెం విపులంగా తెలియచెప్పాలన్న ఉద్దేశంతో 1-2 సార్లు దాన్ని వివరించడం జరుగుతుంది. అంటే అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను లేదో నాకు తెలియదు, విన్నవాళ్ళు మీరే చెప్పాలి. హుతాసే అంటే అగ్నితత్వాత్మకం అయిన స్వాదిష్టాన చక్రంలో ద్వాషష్ఠి అంటే 62. అనిలే అంటే వాయుతత్వాత్మకం అయిన అనాహత చక్రంలో చతురధిక పంచాశత్ అంటే 54. ఈ 62, 54 కలిపితే 116 సూర్యకిరణాలు. దివి అనగా ఆకాశతత్వమైన విశుద్ధ చక్రంలో ఆకాశతత్వాత్మకమైన విశుద్ధ చక్రంలో ద్విషట్త్రింశత్ అది కొంచెం మనం కరెక్ట్గా పలకాలి. ద్విషట్త్రింశత్ అని వస్తుంది. 2x36 ద్వి అన్నారు కదా, 2 షట్ 6 త్రింశత్ అంటే 30. 2x36 72. మనసి అంటే మనస్తత్వాత్మకమైన ఆజ్ఞాచక్రంలో చతుషష్ఠి అంటే 64. చతుషష్ఠి కళలు అంటాం కదా, 64. ఈ 72, 64 కలిపితే 136 చంద్రకిరణాలు. వీటిని అన్నింటినీ మనం సమాహారం చేస్తే ఎలా వస్తుంది? అగ్నికండం మూలాధార చక్రం అది భూతత్వం 56. సూర్యకండం అది స్వాదిష్టాన చక్రం అది అగ్నితత్వం, అందులో 62 కిరణాలు. అలాగే అగ్నికండం మణిపూరక చక్రం అది జలతత్వం, అందులో 52. సూర్యకండం అనాహత చక్రం అది వాయుతత్వం 54 కిరణాలు. చంద్రకండం విశుద్ధ చక్రం అది ఆకాశతత్వం, విశుద్ధ చక్రం ఆకాశతత్వం కదా, 72 కిరణాలు. చంద్రకండం ఆజ్ఞాచక్రం మనస్తత్వం, ఇందులో 64. ఈ మొత్తం అంతా కలిపి 360. ఈ విధంగా అగ్ని సూర్య చంద్ర కిరణాలు 360. చివర మనకి తేషాం అపి ఉపరి అన్నారు. అంటే ఈ కిరణాలు ఏవైతే 6 చక్రాలలో ప్రకాశిస్తూ ఉన్నాయో వాటి ఆ కిరణాలు అన్నింటికి పైన అని అర్థం. మప్యుపరి ఊపరి అన్నమాట. ఈ 6 చక్రాలకు పైన ఉన్నది సహస్రార కమలం, దానిని స్మరిస్తున్నారన్నమాట. అక్కడ ఉన్నదమ్మా తవ పాదాంబుజ యుగం అని ప్రసిద్ధి చేస్తున్నారు శంకరులు. అమ్మ ఈ 360 కిరణాల సముదాయానికి పైన ఆ 6 చక్రాలకు పైన సహస్రార కమలంలో ఉండే బిందు స్థానంలో నువ్వు ఆసీనురాలవై ఉన్నావు. అక్కడే మాకు నీ చరణార విందాలు దివ్య తేజస్సుతో దర్శనం ఇస్తూ ఉన్నాయి అని కీర్తిస్తున్నారు శంకరులు. ఈ శ్లోకాన్ని మరింత లోతుగా మనం వెళ్ళినట్లయితే తెలుసుకున్నట్లయితే ఏం తెలుస్తుంది మనకి? తరచుగా షట్చక్రాలు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటాం కదా, చదువుతూ ఉంటాము. మనకి ముందు ముందు వాటన్నింటి గురించి కూడా ముందు శ్లోకాల్లో ఇంకా విపులంగా తెలుస్తుంది. చక్రం అనేది ఒక పారిభాషిక పదం, అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం, టెక్నికల్ టర్మ్. ఇలా చక్రం అని చెప్పినంత మాత్రాన ఏ చక్రమైనా నిజంగా గుండ్రటి బెళ్ళ ఆకారంలో అంచులో వాడి అయిన పళ్ళతో ఉంటుంది అని చెప్పి అనుకోకూడదు. చక్రం అంటే అదే ఆకారంలో ఉంటుంది అని మనం అనుకోకూడదు. ఉదాహరణకు ఆజ్ఞాచక్రం, అప్పుడు ఆజ్ఞాచక్రం అంటే ఏంటి? అది గుండ్రంగా ఉంటుంది అని మనం అనుకోకూడదు. అది అసలు ఎలా ఉంటుంది? 2 ఆకుల రెమ్మ లాంటిది. ఈ శ్రీచక్రం అనేది బయటికి ఒక 4 గుమ్మాల ప్రహారీ గోడతో కూడిన దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కట్టడం ఉంటుంది కదా, మనం నిన్న చెప్పుకున్నాం. ఇలా ఈ చక్రం అనేది ఆకార సూచకం కాదనమాట అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చక్రం అంటే ఇలా గుండ్రంగా లేదు, అది చతురస్రాకారంలో ఉంది కదా శ్రీచక్రం, అయినా మనం దానితో కూడా కలిపి శ్రీచక్రం అంటున్నాం. అంటే చక్రం అనగానే
ఇలా గుండ్రటి ఆకారము అన్నది ముందు మనం ఆలోచించకుండా అదే సూచన అంటే గుండ్రంగానే ఉంటుంది అని మాత్రం అనుకోకుండా ఉండాలి. ముందు అది తెలుసుకుంటే ఏ చక్రం ఎలా ఉంటుందో మనకి సులువుగా అర్థమవుతుంది. చక్రం అనగానే గుండ్రంగా ఉంటుందన్న ఆలోచనకి వెళ్ళకూడదు ఈ విషయంలో. ఇక్కడ ఈ చక్రాలు చెప్పబడ్డవి ఏవి కూడా శరీరంలో నిజంగా మనకి కనబడే వస్తువులు కావు. ఇక్కడ మనకి ఆజ్ఞాచక్రం అంటే నుదురని, ఇలా విశుద్ధి చక్రం అంటే గొంతు దగ్గర అని చెప్పుకుంటాం కదా, కానీ మనకి కళ్ళకు కనిపించవు. ఈ కేవలం ఏంటివి? శక్తి కేంద్రాలు. వాస్తవ జగత్తులో కూడా అనేక శక్తి స్వరూపాలు మనం చూస్తూ ఉంటాం. వాటిని అవి చూపే ప్రభావాల ఆధారంగానే మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ అవేవి మనకి కళ్ళకు కనబడే రూపాలతో ఉండవు. పూర్వం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర చదివినట్లయితే ఆయన షట్చక్రాల గురించి చెప్తూ ఉంటాడు. అది విన్నటువంటి ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ భార్యను ముక్కలుగా నరికేసి అనాహత చక్రంట, మూలాధార చక్రంట, ఏది చూడండి అని చెప్పి ముక్కలుగా నరికేస్తాడు ఆ చక్రాలు చూడడానికి. తీరా చక్రాలు కనబడబోయేటప్పటికి గొల్లుమంటాడు. అప్పుడు ఆయన్నే వేడుకుంటే ఆయన బతికిస్తాడు కదా. అలాగే చక్రాలు అనేవి మనకి కనబడవు. మానవ శరీరంలో ఈ 6 చక్రాలు వాటి స్థానాల గురించి చెప్తారనమాట. మూలాధారం గుదస్థానం స్వాదిష్టానంతు మేహనం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయం చాబ్జం అనాహతం తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాంచ నిటలాంబుజం సహస్రారం బ్రహ్మరంధ్రం ఇత్యాగమ విదుహు అన్నారు. మూలాధార చక్రం యొక్క స్థానం ఏంటి? ఆసనం. మనం ఎక్కడ కూర్చుంటామో అది. మనిషి కూర్చుంటే శరీరం నేలకు ఆనే ప్రదేశం, అది మూలాధార చక్రం. పంచభూతాల్లో ఒకటైనటువంటి భూమి దీని యొక్క తత్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు సాకిని. స్వాదిష్టాన చక్రం యొక్క స్థానం మర్మావయవాలు ఉండే చోటు. పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్ని దీని యొక్క తత్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు కాకిని. మణిపూరక చక్రం యొక్క స్థానం నాభి అంటే బొడ్డు. పంచభూతాల్లో ఒకటైనటువంటి జలం దీని యొక్క తత్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు లాకిని. అనాహత చక్రం యొక్క స్థానం హృదయం. పంచభూతాల్లో ఒకటైనటువంటి వాయువు దీని యొక్క తత్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు రాకిని. విశుద్ధ చక్రం ఉండే చోటు కంఠం. పంచభూతాల్లో ఒకటైన ఆకాశం దీని యొక్క తత్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు డాకిని. ఆజ్ఞాచక్రం ఉండే చోటు నుదురు. ఇక్కడ ఉండే కనుబొమ్మలు రెండింటి మధ్యస్థానం. పంచభూతాల సమాహారంగా ఏర్పడే మనస్సు దీని యొక్క తత్వం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు హాకిని. ఈ 6 చక్రాలకే షట్చక్రాలు అని పేరు. ఈ 6 చక్రాల్లో ఉండే తత్వాలు పంచభూతాలు, మనస్సు అనేవి మొత్తం 6. ఈ 6 చక్రాల కన్నా ఉన్నతమైనది సహస్రార చక్రం. ఈ సహస్రార చక్రం యొక్క స్థానం బ్రహ్మరంధ్రం. ఇది నడినెత్తి ప్రాంతం. ఇక్కడ ఉండే అమ్మవారి పేరు యాకిని. శాకిని మొదలైన అమ్మవారి మూర్తులన్నీ అక్కడ ఉండే శక్తులకు సాంకేతిక నామాలన్నమాట. ముందు మనకి ఈ ప్రస్తావన అంతా కూడా ముందు శ్లోకాల్లో మనకి వస్తుంది. అక్కడ మరింత వివరంగా చెప్పుకుందాం. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏంటి? ఈ శ్లోకంలో ఈ చక్రాలలో ప్రకాశించే కిరణాలను గురించి మనకి వివరించారన్నమాట. చక్రాలలో కిరణాలు మొత్తం సంఖ్య 360 కదా. ఈ 360 అనేది సంవత్సరంలో ఉన్న తిథుల సంఖ్య. అమ్మవారు తిథిమండల రూపిణి కదా. ఈ అమ్మవారి కిరణాల ప్రకాశం సాధకుడి దేహాన్ని ప్రకాశింపచేస్తున్నది. అది అగ్ని చంద్ర సూర్యప్రభలతో. ఇది పిండాండం అనబడే శరీరానికి సంబంధించిన విశేషం. అలాగే అమ్మవారి కిరణాల ప్రకాశమే కనబడే బ్రహ్మాండాన్ని ప్రకాశింపచేస్తుంది. పగలు సూర్యుడు, సంధ్యావేళ అగ్ని, రాత్రిలో చంద్రుడు ఈ ప్రకాశాన్ని మనకి అందిస్తున్నారు. తమేవ భాంతి మనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని శృతి ప్రమాణం. ఈ సూర్యకిరణాలు మణిపూరాన్ని వదిలి స్వాదిష్టాన్ని ప్రవేశించాయి. సంప్రదాయంలో సూర్యునిలో అగ్నికి అంతర్భావం అని చెప్తారు. కాబట్టి ఇక్కడ సమంజసంగానే ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఈ కిరణాల ప్రస్తారంలో ప్రతి కిరణానికి సాంప్రదాయంలో పేర్లున్నాయి. ఆ పేర్లన్నీ కూడా మనకి శ్రీ విద్యా ఉపాసకులకి అది బాగా తెలుస్తుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే అన్ని చక్రాలకు కిరణాలు సరి సంఖ్యలో ఉన్నాయి.
దీనికి కారణం ఏంటి? అందులో సగం అమ్మవారి తరఫున, మరొక సగం అయ్యవారు సదాశివుడి తరఫున చెప్పడం సంప్రదాయం. శక్తి పురస్సరంగా పూర్వతంత్రం అని, శివ పురస్సరంగా ఉత్తరతంత్రం అని చెప్తారు. ఇవన్నీ కూడా మనకి శ్రీ విద్యలో వస్తాయి. ఇలా కిరణాలన్నీ శివశక్తి సమ్మేళనాలు. నిజానికి వారి కిరణాలు అనంతం, కానీ కేవలం 360 మాత్రమే బ్రహ్మాండమంతా ఏర్పరిచి నడిపిస్తున్నాయి. పిండాండం అనేది బ్రహ్మాండం యొక్క ఒక నమూనా మాత్రమే అని చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా 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 ఎంతైనా మనం చెప్పవచ్చు అన్నమాట. కానీ మనకి ఇక్కడ ఎంతవరకు అంతవరకు చెప్పుకుందాం. ఇదే మనకి లలిత శాస్త్రంలో ఏం చెప్పారు? మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అని చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు. ఈ 3 వలయాలనే మేఖలాత్రయం అని 8వ చక్రంగా శ్రీచక్రంలో వర్ణించారు మహర్షులు. ఈ గ్రంథి భేదనం చేసిన సాధకుడు శ్వాసక్రమంతో ఎన్నో సిద్ధులు పొంది అహంకారాన్ని వీడి సహస్రార కమలంలోకి చేరి అక్కడ అమృతధారలతో స్నానం చేస్తాడు. అంటే అని మనకి ధ్యానయోగులు సిద్ధులు తెలియచేస్తున్నారనమాట. అప్పుడు సిద్ధిని పొందుతారు అని. అంత గొప్ప శ్లోకాన్ని అందించారు శంకరులు. ఆ అందించిన శంకరులని మనకి అందించినటువంటి ఆ అమ్మ చాలా గొప్పది. ఎందుకంటే ఇంత గొప్ప శ్లోకాన్ని అందించిన జగద్గురువు మనకి ఆ మాత, ఆ జగన్మాత ఇచ్చిన వరం కదా ఇది. కనుక ఇంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చిన జగద్గురువుని తలుచుకుంటూ ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే ఏం కలుగుతుంది? ఋతువులలో, వసంతాది ఋతువుల్లో వచ్చే రోగాలు, దుర్భిక్షాలు బాధించవట ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే. దీనికి నైవేద్యం క్షీరపాయస నైవేద్యం పెట్టాలి. మరి ఎన్నిసార్లు చేయాలి ఇది? ప్రతిరోజు 1000 సార్లు పఠించాలి. అలా ఎన్ని రోజులు? 45 రోజులు చేయాలట. అలా చేస్తే వసంతాది అంటే ఈ ఋతువుల్లో మనకి ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రోగాలంటూ వస్తూ ఉంటాయి కదా, ఆ రోగాలు ఉండవు, దుర్భిక్షాలు మన్నే బాధించవన్నమాట. అంత గొప్ప శ్లోకం ఇది. అంత గొప్ప శ్లోకాన్ని అందించిన జగద్గురువులకి నమస్కరించుకుంటూ, ఆ జగద్గురువుని ఇచ్చిన ఆ జగన్మాతని ప్రార్థించుకుంటూ, ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.